ఆధునిక జీవనశైలి మనకు సౌకర్యాలనే కాదు సమస్యల తాకిడిని పెంచుతోంది. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియని మన తిండి తీరు మన ఒంట్లో కొవ్వు నిల్వలను, కొలెస్ట్రాల్ శాతాలను పెంచుతోంది. శారీరక శ్రమ లేని బద్ధకపు జీవనం మన శరీర బరువును క్రమంగా పెంచుతూ చివరికి ఊబకాయాన్ని శాపంగా అంటుగడుతోంది. ఇక నిత్య జీవితంలో తప్పని కల్తీలు, కాలుష్యాలు, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మన ఒంటిని వ్యాధుల కుంపటలా మార్చేస్తున్నాయి. అధిక బరువు, స్థూలకాయం, హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం ఈ జీవనశైలి జబ్బుల తాకిడి వెనుక ఇన్సులిన్ నిరోధకతే ప్రధాన కారణంగా ఉంటోందని చెబుతున్నారు డాక్టర్లు. ఇన్సులిన్ నిరోధకత గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది మన ఒంట్లో చాలా కీలకమైన హార్మోన్. క్లోమ గ్రంథి నుంచి స్రవించే ఈ హార్మోన్ మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి మన దేహంలోని కణానికి అందేలా చేస్తుంది. అయితే ఒక్కోసారి క్లోమ గ్రంథి నుంచి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటము, లేదా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ గ్లూకోజ్ నియంత్రణకు ఉపయోగపడకపోవటము జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు ఒంట్లోని కణాలు గ్లూకోజ్ను సమర్థంగా వినియోగించుకోలేవు. దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చి చివరికి మధుమేహం బారిన పడుతూ ఉంటాం. ఇన్సులిన్ అనేది శక్తిని దాచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు అధిక మొత్తంలో లభిస్తోన్న శక్తిని కొవ్వు రూపంలో ఇన్సులిన్ అనేది కాలేయంలో దాచిపెడుతూ వస్తుంది. ఇదే మనకు సమస్యగా మారుతోంది. కాలేయంలో కొవ్వు పోగుపడుతున్న కొద్దీ ఫ్యాటీ లివర్ మొదలవుతుంది. అలాగే పొట్ట దగ్గర, చర్మం కింద, పిరుదుల వద్ద కొవ్వు పేరుకుపోవటం జరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మనకు యాక్చువల్గా ఇన్సులిన్ అన్నది ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంటుంది. ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అన్నది ఉత్పత్తి అయ్యి మన షుగర్స్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ షుగర్స్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ చేయాల్సిన ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ని కణంలోకి చొప్పించాలంటే కణాల నుంచి ఎదురయ్యే రెసిస్టెన్స్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ అన్నది ఒక యూనిట్ కొన్ని మిల్లీగ్రాముల గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన దగ్గర ఒక యూనిట్ బదులు 2 యూనిట్స్ లేదా 5 యూనిట్స్ లేదా 10 యూనిట్స్ వరకు కావాల్సి రావటం అన్నది జరుగుతుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే సెల్లో కానీ లేదా లివర్లో కానీ మజిల్లో కానీ ఫ్యాట్ అన్నది అత్యధికంగా చేరినప్పుడు మనకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారవుతుంది. మన జీవనశైలి ఇవాళ పూర్తిగా మారిపోయింది. సహజ సిద్ధమైన ఆహారాలు, సంప్రదాయ వంటలు కనుమరుగైపోయి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోతున్నాం. వేళ్లకు తినటం మర్చిపోయాం. పొద్దుపోయి తింటున్నాం. ఏవి పడితే అవి తినేస్తూ పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. గాడి తప్పిన ఈ తిండి తీరు మూలంగా బరువు అదుపు తప్పటంతో పాటు హై బీపీ, షుగర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ చివరికి ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తున్నాయి. మన శరీరంలో ఏ భాగంలో అయితే ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుందో ఆ భాగాల్లో సమస్యల తాకిడి పెరుగుతోంది. షుగర్, ఫ్యాటీ లివర్, పీసీఓడి, టెస్టోస్టిరాన్ తగ్గటం, సంతానలేమి, స్తంభన లోపం, కీళ్ల నొప్పులు, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవటం, ఆందోళన, డిప్రెషన్ మొదలైనవన్నీ ఇన్సులిన్ నిరోధకత తాలూకు దుష్ప్రభావాలే అంటారు నిపుణులు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తెలుసుకోవాల్సింది ఎలాగా అంటే, ఫస్ట్ మన క్లినికల్ సైన్స్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా అవుతుంది. మూడోది బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంటుంది. ఎక్కువగా యాక్ని వస్తుంటుంది. అంతేకాదు ఈ రోజుల్లో ఇన్ఫెర్టిలిటీకి ఇది కూడా ఒక కారణం అని చెప్పాలి. అంటే అమ్మాయిల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా ఈరోజు డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండాశయం లెవెల్లో ఉంటుందో ఈ ఈస్ట్రోజన్ బదులు టెస్టోస్టిరాన్ అన్నది ప్రిడామినెంట్గా తయారవుతుంది. అందువల్లే అమ్మాయిల్లో అన్వాంటెడ్ హెయిర్ కూడా ఈరోజు చూస్తున్నాం. సో పిగ్మెంటేషన్ రావటం, అన్వాంటెడ్ హెయిర్ రావటం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తున్నాం. అలాగే మగవాళ్ళల్లో కూడా
ఈ యొక్క స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది, స్పెర్మ్ క్వాలిటీ కూడా పడిపోతుంది. అధిక బరువు, స్థూలకాయం, నడుము చుట్టూ కొలత పెరగటం, ఒంట్లో కొవ్వు పేరుకుపోవటం, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇవన్నీ ఒక్కోటి ఒక్కో ఉత్పాతం. ఈ జీవనశైలి జబ్బులన్నిటికీ ఇన్సులిన్ నిరోధకత అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. అయితే మరి మనలో ఇన్సులిన్ నిరోధకత ఉన్నది లేనిది తెలుసుకోవటం ఎలా? ఇందుకు 12 గంటలు ఉపవాసంతో ఫాస్టింగ్ ఇన్సులిన్ పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. మనలో చాలామంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత షుగర్ పరీక్షలు మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోవడం వల్ల మన రక్తంలో ఇన్సులిన్ స్థాయి ఎంత ఉంది, ఎలా ఉందనేది తెలుస్తుంది. అలాగే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లకు హెచ్డిఎల్ కొవ్వుల మధ్య నిష్పత్తి ఎక్కువగా ఉండటం, సీరం యూరిక్ యాసిడ్, సిఆర్పి పరీక్షల విలువలు అధికంగా ఉండటం అనేవి ఇన్సులిన్ నిరోధకతను తెలియజేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎక్కడ తగ్గించుకోవాలి? ఒకటి ఫస్ట్ డైట్, సెకండ్ మన యొక్క ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండిట్లోనూ మనము సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్యాలరీస్ అధికంగా కన్జంప్షను అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ మనం బాగా తగ్గించుకోవటం మొదలెట్టాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయటం, లేదా లో కార్బోహైడ్రేట్ డైట్, ప్రోటీన్ మోడరేట్గాను, ఫ్యాట్స్ అధికంగా తీసుకోవటం, ఇవి మన ఇన్సులిన్ లెవెల్స్ను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలి జబ్బుల్ని తెచ్చిపెట్టే ఇన్సులిన్ నిరోధకతను నివారించుకోవటం అనేది మన చేతిలోనే ఉంది. ఇందుకు ఆహార వ్యాయామాలు, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లను తరచుగా తీసుకోవాలి. జంక్ ఫుడ్కి, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇక బరువును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా నడుము దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇందుకు వ్యాయామం చక్కగా తోడ్పడుతుంది. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం సాయంతో నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అలాగే నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. వ్యాయామం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి తినే ఆహారం సరిగా వంటపడుతుంది. ఈ పరిణామం క్రమంగా ఇన్సులిన్ నిరోధకతను తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.